హాయ్ ఎవ్రీవన్. ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏ షాప్కీపర్ బైస్ అన్ ఆర్టికల్ ఫర్ 500 రూపీస్ అండ్ సెల్స్ ఇట్ ఫర్ 600 రూపీస్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక వ్యాపారి 500 రూపాయలకు వస్తువు కొనుగోలు చేసి 600కు అమ్మాడు. లాభ శాతం ఎంత? కాస్ట్ ప్రైస్ ఎంత? 500 ఇచ్చినాడు. సెల్లింగ్ ప్రైజు 600. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ ఉంటుంది. అంటే ప్రాఫిట్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 600 మైనస్ 500 100. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 100 రూపీస్. 100 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 500. సో 100 బై 500 ఇంటూ 100. ఈ 100 క్యాన్సిల్ అయితే 5 1 జా 520 సార్. ఈజ్ ఈక్వల్స్ టు 20%. ఆప్షన్ సి. Question number 2. An article is sold at 800 rupees with a loss of 20%. Find the cost price. ఒక వస్తువు 800 రూపాయలకి 20% నష్టంతో అమ్మబడింది. కొనుగోలు ధర ఎంత? 20% నష్టము అంటే కొన్న వేల మీద 80%కి అమ్మింటాడు. అంటే కాస్ట్ ప్రైస్ మీద 80%. 80% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 800. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 800 ఇంటూ 80% అంటే 80 బై 100 కదా. యువతలకు పంపిస్తే రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే 800 ఇంటూ 100 బై 80. 80 1 జా 80, 10 జా 10 ఇంటూ 100 1000. కాస్ట్ ప్రైస్ 1000 వస్తుంది. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3. ఏ మ్యాన్ గెయిన్స్ 25% బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 250 రూపీస్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. ఒక వ్యక్తి 250 రూపాయలకి అమ్మి 20% లాభం పొందాడు. కొనుగోలు ధర ఎంత? 25% లాభం పొందాడు అంటే కాస్ట్ ప్రైస్ మీద 25% ఎక్కువకి అమ్మినాడు. అంటే 125% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంతా 250. 125% అంటే 125 బై 100. 125 బై 100 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే 100 బై 125 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 250 ఇంటూ 100 బై 125. 125 1 జా 125 2 జా. సో 2 ఇంటూ 100. కాస్ట్ ప్రైస్ 200. ఆప్షన్ సి. Question number 4. If the cost price of 20 pence is equal to the selling price of 16 pence, find the gain percentage. 20 పెన్ల కొనుగోలు ధర ఈజ్ ఈక్వల్స్ టు 16 పెన్ల అమ్మక ధర అయితే లాభ శాతం ఎంత? ఏమని ఇచ్చినాడు? 20 పెన్ల కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 16 పెన్ల సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ని ఆర్హెచ్ఎస్ సైడు 16ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 20 బై 16 వస్తుంది. ఇప్పుడు రెండు సైడ్లు -1 చేసినామంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ -1 ఈజ్ ఈక్వల్స్ టు 20 బై 16 -1 వస్తుంది. ఇప్పుడు 1 ఏం రాసుకోవచ్చు? ఎస్పి బై కాస్ట్ ప్రైస్ మైనస్ 1ని కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రాసుకోవచ్చు. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ వస్తుంది. అట్లనే 20 బై 16 -1 ఏం రాసుకోవచ్చు? -16 బై 16. 16ని కామన్ చేస్తే 20 మైనస్ 16 వస్తుంది. 20 మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 4 బై 16. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అంటే గెయిన్ పర్సంటేజ్. 4 బై 16 అంటే 1 బై 4 వస్తుంది. ఇప్పుడు పర్సంటేజ్లో రావాలంటే 1 బై 4 ఇంటూ 100 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 25%. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 5. ఏ షాప్ కీపర్ మార్క్స్ అన్ ఆర్టికల్ అట్ 1000 రూపీస్ అండ్ గివ్స్ డిస్కౌంట్ 10%. ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. ఒక వ్యాపారి 1000 రూపాయలుగా గుర్తించి 10% తగ్గింపు ఇచ్చాడు. అమ్మక ధర ఎంత? అంటే గుర్తించిన ప్రైస్ అంటే మార్కెడ్ ప్రైస్. ఆబ్జెక్ట్ మీద మార్కెట్ ప్రైస్ 1000 రూపాయలు. డిస్కౌంట్ 10%. డిస్కౌంట్ దేని మీద ఇస్తాం? మార్కెట్ ప్రైస్ మీద. 10% ఆఫ్ 1000 అంటే 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినట్ల. ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 1000. డిస్కౌంట్ 10% ఆఫ్ 1000. 1000 minus 100 which is equals to 900. So selling price is 900. Option C. Question number 6. An article is sold at 15% profit.
ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఇస్ 400, ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. ఒక వస్తువు 15% లాభంతో అమ్మబడింది. కొనుగోలు ధర ₹400 అయితే అమ్మక ధర ఎంత? 15% లాభంతో అమ్మబడిందంటే కాస్ట్ ప్రైస్ మీద 15% ఎక్కువ వేసి అమ్మినాడు. అంటే 15% ఎక్కువ అంటే 115%. 115% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. 115% అంటే 115/100 ఇంటూ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? 400. 115/100 ఇంటూ 400. 100 1 జా 100, 4 జా 115 ఇంటూ 4, 460 వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ సి. ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 7. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 540 రూపీస్, ఏ లాస్ ఆఫ్ 10% ఈజ్ ఇన్కర్డ్. ఫైండ్ కాస్ట్ ప్రైస్. ₹540 అమ్మగా 10% నష్టం వచ్చింది. కొనుగోలు ధర ఎంత? అంటే ₹100 పడింటే ₹90 అమ్మింటాడు. అంటే 90%. 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 540. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 540 ఇంటూ 90% అంటే 90/100. రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే 100/90. 90 1 జా 90, 6 జా 540. 6 ఇంటూ 100, 600. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 600. క్వశ్చన్ నెంబర్ 8. ఏ ట్రేడర్ గెయిన్స్ 10% బై సెల్లింగ్ షుగర్ అట్ 55 రూపీస్ పర్ కేజీ. ఫైండ్ కాస్ట్ ప్రైస్ పర్ కేజీ. ఒక వ్యాపారి ₹55కి కిలో చక్కెర అమ్మి 10% లాభం పొందాడు. కిలో కొనుగోలు ధర ఎంత? 10% గెయిన్ అంటే కాస్ట్ ప్రైస్ మీద 10% ఎక్కువగా అమ్మినాడు. అంటే కాస్ట్ ప్రైస్ 100% అంటే ఎక్స్ట్రా 10% అంటే 110% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంతా 55 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 55 ఇంటూ 110% అంటే 110/100. రైట్ హ్యాండ్ సైడ్ పోతే 100/110. 55 1 జా 55, 2 జా 2 1 జా 2, 50 జా. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 50 రూపీస్. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 9. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్ ద కాస్ట్ ప్రైస్, ఫైండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. అమ్మక ధర కొనుగోలు ధరకు రెండింతలు అయితే లాభ శాతం ఎంత? ప్రాఫిట్ పర్సెంటేజ్కి ఫార్ములా ఏంది? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ ఏమన్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్ ద కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times కాస్ట్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 2 times కాస్ట్ ప్రైస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ కాస్ట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 CP మైనస్ CP అంటే CP/CP. కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. 1 జా 1 జా అంటే 100% మిగులుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 10. A man buys 10 articles for 900 rupees and sells each at 100 rupees. Find profit percentage. ఒక వ్యక్తి 10 వస్తువులను 900కు కొనుగోలు చేసి ఒక్కొక్కటి ₹100 అమ్మాడు. లాభ శాతం ఎంత? 10 వస్తువులు ₹900, ఒక వస్తువు ₹90 కాస్ట్ ప్రైస్. కానీ ఒక వస్తువు ₹100 అమ్మినాడు. అంటే లాభం ₹10. 10 out of 90 ఇంటూ 100. 1/9 ఇంటూ 100. 10.1%.